ఈసారి జింగ్ బస్ ప్లస్ లో ఇంకో రూట్ కూడా. సో చూసారు కదా, ఇదే జింగ్ బస్ ప్లస్. ఈ బస్ లో వచ్చేసి ఆన్ బోర్డ్ బయో ఇంటీరియర్ చూసుకున్నాం కదా, ఈ విధంగా ఉంది. బోర్డింగ్ పాయింట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అన్నట్టు. మనతో పాటు వచ్చేసి అన్న వ్లాగర్. ఎవ్రీ ట్రిప్ చెక్ करते आप? ये वीक में एक बार कंपलसरी ऐसा चेक होता है. ఇన్స్పెక్షన్ कंपलसरी. రాజేంద్ర నగర్ ఊర్ల నుంచి అత్తపు ఎలైట్ రెస్టారెంట్ చూసారు కదా, అంబియన్స్ ఎలా ఉందో చూసారు కదా. డ్రైవర్ అన్నప్పుడు ఒక యూనిఫామ్ అన్నది కంపల్సరీ రెస్పాన్సిబిలిటీగా మెయింటెనెన్స్. ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి రూట్ పాస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. చేసి 29 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. 80 లోపు ఉంటుంది అన్నట్టు మనకు. NH44 అన్నట్టు, అందుకే మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. చూసారు కదా, ఆరో మార్క్ విజయవాడ సింబల్ అయితే. లోపలికైతే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకొని వచ్చిన. ఎర్లీ మార్నింగ్ కూడా మనం ఇక్కడ దిగిపోతున్నాము. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ టు బెంగళూరు అయితే జర్నీ చేయబోతున్నాం. జర్నీ పర్పస్ ఏంటంటే వేరే ఒక పని మీద అయితే వెళ్తున్నాం. అది కూడా ముందు వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రోజు మనం టికెట్ బుక్ చేసుకుని వెళ్ళా అంటే, ఇంత ముందు అయితే హైదరాబాద్ టు వైజాగ్ జింగ్ బస్ ప్లేస్ లో అయితే జర్నీ చేసాము. మళ్ళీ జింగ్ బస్ ప్లేస్ లో హైదరాబాద్ టు బెంగళూరు అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు మన బస్ వచ్చేసి 5:15 కి. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 630 మియాపూర్ మెట్రో స్టేషన్ కింద ఉండమన్నారు. మనం బస్ రాగానే బస్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్లస్ ఇంకొక ఫ్యూచర్ కూడా యాడ్ అయి ఉన్నది. బస్ రాగానే అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ టైం అయితే హైదరాబాద్ టు వైజాగ్ అయితే జింగ్ బస్ ప్లస్ లో జర్నీ చేసాం కదా. లాస్ట్ టైం చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. ఈసారి జింగ్ బస్ ప్లస్ లో ఇంకో రూట్ కూడా ట్రై చేయమని చెప్పారు కాబట్టి మనం అయితే హైదరాబాద్ టు బెంగళూరు అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతే బస్ వస్తుంది. బస్ రాగానే అయితే చూపిస్తాను మీకు. సో మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్ కింద అయితే ఇచ్చిండు. మన బస్ టైమింగ్ వచ్చేసి 5:15. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మరిన్ని కొత్త బస్సెస్ వీడియో వ్లాగ్స్ అయితే ముందు ఇంకా తీసుకొస్తానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా మాతో పాటు బెంగళూరు జర్నీ చేయండి. మన బస్ వచ్చేసింది KA 51AM0556 కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి. బాడీ వచ్చేసి దామోదర్. సో చూసారు కదా, ఇదే జింగ్ బస్ ప్లస్. సప్లై పార్ట్నర్ వచ్చేసి వైప్ బస్. ఈ బస్ లోనే ఈ రోజు మనం హైదరాబాద్ టు బెంగళూరు అయితే జర్నీ చేయబోతున్నాం. బస్ బాడీ బిల్డింగ్ చూసారు కదా, ఇది బాడీ బిల్డింగ్ వచ్చేసి దామోదర్ అండ్ BS6 ఐచర్ చాసిస్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఈ బస్ లో వచ్చేసి ఆన్ బోర్డ్ బయో టాయిలెట్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా చూద్దాం. లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను. బస్ ఇంటీరియర్ చూసుకున్నాం కదా, ఈ విధంగా ఉంది. అండ్ వైట్స్ చాలా బాగా హైజీన్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. సింగిల్ బెర్త్ అండ్ డబుల్ బెర్త్. టోటల్ బెర్త్ వచ్చేసి 34 ప్లస్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇంట్లో. మన సీట్ నెంబర్స్ వచ్చేసి LD1 LD2. ఇదిగో లోయర్ బెర్త్ అయితే తీసుకున్నాం మనం. ఇదే వాష్రూమ్ కూడా లోపల చూపిస్తాను ఎట్లా ఉంటది అనేది. లోపలికి వచ్చినాక అయితే క్యాబిన్ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. డ్రైవర్ మానిటరింగ్ డివైస్ కూడా ఉంది అండ్ CC కెమెరాస్ కూడా ఉంటాయి మనకు. ప్లస్ వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అన్న మీ పేరు? రాము యాజ్ ఫస్ట్ కెప్టెన్ అండ్ నెక్స్ట్ నీ పేరు? రాఘవ్. వాష్రూమ్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఓకే, చూసారు కదా వాష్రూమ్ అండ్ మిర్రర్ అండ్ వాష్ గన్ అండ్ కమోడ్. జింగ్ బస్ ప్లస్ లో అయితే మాత్రం వాష్రూమ్ ఉన్న బండి. అండ్ హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ రూట్ లో ఫస్ట్ టైం జింగ్ బస్ వాళ్ళు అయితే వాష్రూమ్ ఫెసిలిటీస్ తో ఈ బస్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అయితే ఫుల్ హైజీనిక్ గా ఉంది. ఓన్లీ యూనిరల్స్. ఎనీ టైమ్ ఆన్ బోర్డ్ వాష్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అన్న పేరు వచ్చేసి విజయరాజు. జింగ్ బస్ ప్లస్ కు మార్షల్ అన్నట్టు. బస్ లోనే ఉంటాడు ఎనీ టైమ్. మనకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఎనీ టైం ఉంటాడు అన్నట్టు. మాకు కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్ ముందు కాల్ చేసి హాఫ్ అన్ అవర్ లో బస్ వస్తుంది, మీరు పిల్లర్ నెంబర్ దగ్గర వెయిట్ చేయండి అని చెప్పాడు అన్నట్టు. ప్రతి బోర్డింగ్ కు హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే కాల్ చేసి బోర్డింగ్ పాయింట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అన్నట్టు. విజయరాజు మార్షల్ అన్నట్టు, జింగ్ బస్ మార్షల్. జింగ్ బస్ మేనేజర్ కూడా వచ్చారు. మేనేజర్ వచ్చి ఏం చేశారంటే బస్ అంతా ఇన్స్పెక్షన్, లోపల క్లీన్ గా ఉందా లేదా, గంతులు బ్లాంకెట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసిండు అన్నట్టు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అవన్నీ వీడియో తీసుకొని कंपनी का అయితే अपलोड చేస్తాడు. क्या क्या चेक करे आप? हम लोग फर्स्ट ऑफ ऑल गाड़ी निकलने से पहले सेफ्टी एंड इमरजेंसी चेक करते हैं. ओके.
फायर एक्सटेंशन फायर एक्सटेंशन और इमरजेंसी एग्जिट डोर। वो भी निकाल के check हाँ, करते वो भी सारा सब कुछ। हाँ। और पैसेंजर के सारे एम्यूनिटीज चेक होते हैं, Okay. वाटर बॉटल, हैं। चार्जिंग पॉइंट और एसी वर्किंग सही है या नहीं। हाँ क्लीनिंग भी ज़्यादा देखा जाएगा। क्लीनिंग भी हाँ, बेड का क्लीनिंग, क्योंकि अगर अभी आप अंदर जाके देखोगे ना बहुत क्लीन मिलेगा। और सर्विस क्वालिटी इंप्रूव डे बाय डे ये चेकिंग के थ्रू होता रहता है। एवरी ट्रिप चेक करते हैं आप ये वीक में एक बार कंपलसरी ऐसा चेक होता है। इंस्पेक्शन कंपलसरी। कुछ बस पे भी हम लोग ये भी नोटिस होने नहीं देते, कुछ डेंट्स वगैरह कुछ ऐसा सारा सब कुछ क्लीन चाहिए रहेगा। हाँ, వీక్లీ వన్స్ అయితే చెకింగ్ అయితే ఉంటదంట. అంటే బస్సు క్లీన్ గా ఉందా, ఏసీ వర్క్ చేస్తుందా లేదా, ఛార్జింగ్ పాయింట్స్ అండ్ బెడ్ షీట్లు కూడా నీట్ గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ చెకింగ్ ఉంటదంట. ఇవి చెక్ అయిన తర్వాతనే బండి వదులుతారంట. బస్ టైం కూడా అయిపోయింది, బయలుదేరదాం. నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ ఏ టైమింగ్ అనేది మీకు అన్ని చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన జింగ్ బస్ లో సెకండ్ వ్లాగ్ అన్నట్టు ఇది. ముందు ఇంకా వ్లాగ్స్ అయితే చేస్తుంటాను. ఓకే రైట్, మన బస్ అయితే బయలుదేరుతుంది. థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ మ్యామ్. సోయే బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది, మనం వెళ్దాం. మనమైతే ఇప్పుడు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే బయలుదేరాం. టైం కూడా వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:20. నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మియాపూర్ కేఎస్ బేకర్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం. మనకు మియాపూర్ కేఎస్ బేకర్స్ కూడా పికప్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్విన్, చందానగర్, లింగంపల్లి నుంచి మన బస్ అయితే గచ్చిబౌలి అయితే వస్తుంది. ఎర్లీ అవర్స్ కాబట్టి ట్రాఫిక్ అయితే కొంచెం ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఆల్విన్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పుల్లారెడ్డి స్వీట్స్. బోర్డింగ్ టైం వచ్చేసి మనకు 5:30 అన్నట్టు. ఆల్విన్ క్రాస్ రోడ్ దాటంగానే పుల్లారెడ్డి స్వీట్స్. నెక్స్ట్ వచ్చేసి చందానగర్, హైదర్ నగర్, లింగంపల్లి, అది కూడా చూద్దాం మనం. లింగంపల్లికి అయితే వచ్చేసినాం. లింగంపల్లి బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర అన్నట్టు. బోర్డింగ్ పాయింట్ టైం వచ్చేసి 5:40. లింగంపల్లి నుంచి మనము నల్లగల్ల ఫ్లైఓవర్ ఎక్కి ప్లస్ ఆనించెల్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ గచ్చిబౌలి స్టేడియం అండ్ గచ్చిబౌలికి అయితే వెళ్తాం అన్నట్టు. మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి లింగంపల్లి పోలీస్ స్టేషన్. మన బోర్డింగ్ పాయింట్ చూసారు కదా, బిహెచ్ఎల్ అండ్ లింగంపల్లి అనేది ఒకటే బోర్డింగ్ పాయింట్ ఉంటుంది. అదే రామచంద్రపురం పోలీస్ స్టేషన్. ఓకే, బోర్డింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం అయితే బయలుదేరుతున్నాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 6 o'clock అయితే అవుతుంది, 6 PM. చూసారు కదా నల్లగల్లా ఇప్పుడే సిగ్నల్ అయితే పారైనాం. ట్రాఫిక్ చూడండి రైట్ సైడ్ ఎట్లా ఉందో, ఎందుకంటే ఇది పీక్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంటది. నెక్స్ట్ గచ్చిబౌలి, అది కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువనే ఉంటది అన్నట్టు. మన బెర్త్లకు అయితే వచ్చేద్దాం ఇప్పుడు. మన బెర్త్ అయితే ఇవి LD12 అన్నట్టు. వైట్స్ చూసారు కదా, క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయో, చాలా హైజీన్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. బ్లాంకెట్స్ కూడా చూడండి చాలా స్మూత్ గా ఉన్నాయి. మనకి మధ్యలో ఏంటంటే డబల్ బెర్త్ లో ప్రైవసీ కర్టన్స్ కూడా ఇచ్చారు అండ్ ఛార్జింగ్ పాయింట్స్ అండ్ USB పోర్ట్. మన బెర్త్ ఇది అన్నట్టు. చూసుకున్నట్టయితే లగేజ్ ర్యాక్, లగేజ్ కూడా ఇక్కడ మనం పెట్టేసినాము. అండ్ ఏసీ వెంట్స్ ప్లస్ ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ప్లస్ ఇంకోటి రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. రీడింగ్ ల్యాంప్స్, మొబైల్ హోల్డర్స్ అండ్ ఛార్జింగ్ పాయింట్స్ అండ్ అడాప్టర్ పెట్టుకోవచ్చు. USB ఛార్జింగ్ కూడా ఉందన్నట్టు. మనకు బిజినెస్ క్లాస్ టైప్ బస్ అన్నట్టు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రూట్ లో జింగ్ బస్ ప్లేస్ లో ఫస్ట్ వాష్రూమ్ ఉన్న బస్సు ఇదేనంట. ఫస్ట్ టైం సప్లై పార్ట్నర్ వైబ్ బస్. మన బెర్త్ కూడా వాష్రూమ్ పక్కనే ఇచ్చారు, కన్వీనియంట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్. ఇదే అన్నట్టు. సిటీలో బోర్డింగ్ పాయింట్స్ అయితే చూసాం కదా, కాసేపు అయితే లోపలికి వెళ్దామని వచ్చినాను. కంఫర్ట్ అయితే సీట్ కంఫర్ట్ చాలా బాగుంది అండ్ ఫ్రీగా కూడా కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్స్ కూడా చూపిస్తాను మళ్ళీ బయటకు వెళ్ళి. సిటీలో కొంచెం ట్రాఫిక్ ఉందని లోపలికి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సింగిల్ బెర్త్లు ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ డబుల్ బెర్త్. కంఫర్ట్ అయితే సింగిల్ బెడ్ చాలా బాగున్నాయి. సీట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు, UD1, LD1, UD2, LD2. అండ్ రైట్ సైడ్ చూడండి వాష్రూమ్ అని కూడా మెన్షన్ చేశారు. వాష్రూమ్ కూడా ఫుల్ ప్యాక్ ఉన్నది, ఎటువంటి స్మెల్ అనేది లోపలికి ఏం రాదన్నట్టు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అయితే వచ్చినాం. మన బస్ అయితే ఒక 10 minutes లేట్ అయితే నడుస్తుంది. 6 o'clock గచ్చిబౌలి. 10 minutes లో అయితే గచ్చిబౌలి చేరుతాం. మనం జర్నీ చేసే బస్ లో వచ్చేసి సేఫ్టీ పర్పస్ హ్యామర్ అయితే ఉన్నది చూడండి. ప్రతి విండోకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటది. అండ్ గ్యాంగ్ వే లో ఎండింగ్ పోయినామంటే ఎమర్జెన్సీ డోర్ కూడా కనబడుతుంది మనకు, అది కూడా చూపిస్తాను నేను. ప్రతి విండోకి అయితే హ్యామర్ కంపల్సరీ ఉంటుంది. సేఫ్టీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు జింగ్ బస్ లో. అండ్ ఫైర్ సిలిండర్స్ కూడా ఉన్నాయి మనకు, లాస్ట్ లో అది కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే గచ్చిబౌలి అయితే వచ్చేసినాం. గచ్చిబౌలి కొంచెం ట్రాఫిక్ ఉంది. నెక్స్ట్ మనకు బోర్డింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకోగానే ఎయిర్పోర్ట్ బస్ స్టాప్.
అదే మన బోర్డింగ్ పాయింట్. ఇక్కడ వచ్చేసి 6 o'clock అన్నట్టు బోర్డింగ్. నెక్స్ట్ చూపిస్తాను బోర్డింగ్ పాయింట్స్ కూడా. సో ఫ్రెండ్స్, ఓకే, గచ్చిబౌలి బోర్డింగ్ పాయింట్ కి అయితే వచ్చేసినాం మనము. గచ్చిబౌలి సర్కిల్, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ అన్నట్టు మనది బోర్డింగ్ పాయింట్ వచ్చేసి. మనమైతే ఈరోజు జింగ్ బస్ లో హైదరాబాద్ టు బెంగళూరు అయితే జర్నీ చేస్తున్నాం కదా. మనతో పాటు వచ్చేసి అన్న వ్లాగర్, అన్నది వచ్చేసి రియల్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్ అన్నది, సౌరవ్ రాజ్పుత్ అన్న పేరు. అన్న వచ్చేసి ఫ్రమ్ ఢిల్లీ. అన్న అన్ని బస్ వ్లాగులు అయితే చేస్తుంటాడు అన్నట్టు. ఈ రోజు అన్నతో పాటు జర్నీ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. గచ్చిబౌలి అయితే వచ్చేసినాం. బోర్డింగ్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ లో అయితే ఉంటుంది. టైం వచ్చేసి 6 o'clock. మన బెంగళూరు రూట్ కి అయితే మేజర్ బోర్డింగ్ పాయింట్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఆరంఘర్ ఉంటుంది, ఆరంఘర్, శంషాబాద్. ప్రస్తుతం గచ్చిబౌలి అయిపోయింది. నెక్స్ట్ ఆరంఘర్ బోర్డింగ్ పాయింట్. గచ్చిబౌలి బోర్డింగ్ అయితే అయిపోయింది కదా. ప్రతి బస్ అయితే మనకు డైరెక్ట్ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ అయితే దిగుతుంది. మన జింగ్ బస్ ప్లస్ అయితే మాత్రం ఈ నుంచి వెళ్ళి మళ్ళీ ఆరంఘర్ వెళ్ళి ఆరంఘర్ బోర్డింగ్ చూసుకొని శంషాబాద్ అయితే వస్తుంది. మనం ఇక్కడ ఎక్కడ దిగుతామంటే రాజేంద్ర నగర్ అండ్ అత్తాపూర్, ఆరంఘర్కి అయితే వెళ్తాం అన్నట్టు. ఆరంఘర్ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి పరివార్ దాబా అండ్ టైం కూడా వచ్చేసి 6:45. నెక్స్ట్ ఇక్కడైతే మనం ఎగ్జిట్ 17 దగ్గర లెఫ్ట్ అయితే తీసుకుంటాం. రాజేంద్ర నగర్ ఊర్ల నుంచి అత్తాపూర్ వెళ్ళిపోతాం. ఎగ్జిట్ దిగి మనం రాజేంద్ర నగర్ అయితే వెళ్తున్నాం. రాజేంద్ర నగర్ నుంచి ఆరంఘర్కి అయితే చేరుకొని అక్కడ బోర్డింగ్ చూసుకొని నెక్స్ట్ శంషాబాద్ అండ్ మన లైన్ అయితే ఎక్కేస్తాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 6:15 అవుతుంది. రాజేంద్ర నగర్ చౌరస్తాకి అయితే వచ్చేసినాం. రాజేంద్ర నగర్ నుంచి అత్తాపూర్ మన బోర్డింగ్ వచ్చేసి రాజేంద్ర నగర్ 225 పిల్లర్ నెంబర్ బోర్డింగ్ అయితే ఉంటుంది. మనకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. 225 అంటే నెక్స్ట్ ఒక 2 minutes లో బోర్డింగ్ పాయింట్ కి అయితే చేద్దాం. మనమైతే ఇప్పుడు ఆరంఘర్ చౌరస్తాకి అయితే వచ్చేసినాం. ఆరంఘర్ బోర్డింగ్ పాయింట్ యాక్చువల్లీ ఏంటంటే బోర్డింగ్ టైం వచ్చేసి 6:45. కొంచెం లేట్ నడుస్తుంది. లెఫ్ట్ తీసుకోగానే ఆరంఘర్ బోర్డింగ్ పాయింట్ కి అయితే వచ్చేస్తాం. బోర్డింగ్ పాయింట్ ఆరంఘర్ లో వచ్చేసి మనకు పరివార్ దాబా అన్నట్టు. పరివార్ దాబా చూసారు కదా. ఓకే, ఈయన్నే పరివార్ దాబా ఆపోజిట్ లో ఉంటుంది. నెక్స్ట్ అయితే శంషాబాద్ ఉంటుంది. మనం శంషాబాద్ అయితే చూద్దాం. ప్రస్తుతం అయితే మనకు ఆరంఘర్ బోర్డింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శంషాబాద్ తొండుపల్లి టోల్ గేట్ దగ్గర అయితే బోర్డింగ్ పాయింట్ ఉంటుంది మనకు. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగినామంటే దగ్గర శంషాబాద్కి అయితే వెళ్ళిపోతాం. ఒక 10 minutes లో శంషాబాద్ బోర్డింగ్ పాయింట్కి అయితే చేరిపోతాం. బెంగళూరు 5:53 అయితే చూపిస్తుంది ఇన్షియల్లీ. నెక్స్ట్ శంషాబాద్ తర్వాత మనకు డైరెక్ట్ షాద్ నగర్ టోల్ గేట్ ఉంటుంది బోర్డింగ్. మళ్ళీ డిన్నర్ బ్రేక్ కూడా తెలుసుకుందాం. కొంతసేపు అయినాక మార్షల్ని కూర్చోబెట్టి అడుగుదాం డిన్నర్ బ్రేక్ ఎక్కడ అయ్యింది అనేది. ఆరంఘర్ చౌరస్తా నుంచి మెజెస్టిక్ అయితే 557 km అవుతున్నది, 557. ఫైనల్ గా శంషాబాద్ కి అయితే వచ్చేసినాం మనం. శంషాబాద్ కింద మొత్తం శంషాబాద్ విలేజ్ అన్నట్టు. ఫ్లైఓవర్ ఉంటుంది కదా, మనం ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్తాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ అయితే వచ్చేసినాం. ఆ లెఫ్ట్ సైడ్ అంతా ఎయిర్పోర్ట్ వెళ్తుంది. చూడండి మనకు ఎయిర్పోర్ట్ అని రాసింది కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకు ఫైనల్ గా ఔటర్ రింగ్ రోడ్ కూడా వచ్చేసాము. ఆరంఘర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఎండింగ్ టోల్ గేట్ దగ్గర మన బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటుంది. కర్నూలు బెంగళూరు అయితే స్టేట్ ఉన్నది మనకు. మనం స్టేట్ అయితే వెళ్ళిపోతాం. ఇదంతా ఔటర్ ఎక్కే వాళ్ళు అనుకుంటాం. మొత్తం ఔటర్ ఎక్కే ట్రాఫిక్ చూసాం కదా. ఔటర్ రింగ్ రోడ్ కూడా క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ ఇది మసీద్ దగ్గర అయితే ఉంటుంది ఈ టోల్ గేట్ దాటంగానే బోర్డింగ్ పాయింట్ ఉంటుంది మనకు. మసీద్ ఉంది కదా, మసీద్ ఆపోజిట్ మనకు ఇక్కడ బోర్డింగ్ ఉంటుంది. ఓకే, ఈ రోజు అయితే ఏం లేవు అనుకుంటా. ఉన్నాయా? ఏం లేవు, బోర్డింగ్ ఏం లేవు, స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం. అన్న పేరు వచ్చేసి రాము ఫ్రమ్ బెంగళూరు అన్నట్టు. అన్న వచ్చేసి వైబ్ బస్ లో క్యాప్టెన్, ఫస్ట్ క్యాప్టెన్. అండ్ ఇంకో క్యాప్టెన్ ఉన్నాడు, పడుకున్నాడు. జస్ట్ అన్న సీనియారిటీ వచ్చేసి 16 years. ఓన్లీ బస్సెస్ నాన్న, ఓన్లీ బస్సెస్ 16 years సీనియారిటీ అన్నట్టు. అన్న డిన్నర్ బ్రేక్ ఎప్పుడు? 1/2 hour లో డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. మనము రామన్న తోటి అయితే జర్నీ చేస్తున్నాం. జింగ్ బస్ ప్లస్ లో రామన్న ప్లస్ మనం ఇంకో క్యాప్టెన్ లోపల ఉన్నాడు. ప్రస్తుతం అయితే మనం షాద్ నగర్కి అయితే వచ్చేసినాం. షాద్ నగర్ బైపాస్ అన్నట్టు ఇది. నెక్స్ట్ టోల్ గేట్ కూడా వస్తుంది. కరెక్ట్ 8:10 అయితే టైం అవుతుంది. కొంచెం ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. రోడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి కొంచెం కంజెస్టెడ్ గా కూడా ఉంది రోడ్డు. ప్లస్ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. 8:10 షాద్ నగర్, 8:30 డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది మనకు. షాద్ నగర్ టోల్ గేట్ పికప్ అవుతున్నది. ఇక్కడనే మన బోర్డింగ్, మన కస్టమర్స్ కూడా ఉన్నారు. ఓకే, వెహికల్ చూడండి ఎంత పెద్ద ఉంది. ఫైనల్గా బాలానగర్కి అయితే వచ్చేసినాం. బాలానగర్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొంచెం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. ట్రాఫిక్ కూడా కొంచెం స్లో ఉంటుంది అన్నట్టు మనకు.
దీని తర్వాత నెక్స్ట్ ఒక 15 మినిట్స్ జడ్చర్ల. ఈ ఫ్లైఓవర్ అయిపోతే మనకు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్. డిన్నర్ బ్రేక్, హైలైట్స్. మన బస్ వచ్చేసి ఇప్పుడే ఎలైట్ రెస్టారెంట్ అండ్ జడ్చర్ల దగ్గర అయితే ఆగింది. 20 మినిట్స్ డిన్నర్ బ్రేక్ అయితే ఉంటది మనకు. హైలైట్ హోటల్ అండ్ మల్టీ చైనీస్ రెస్టారెంట్. ఇది వచ్చేసి జడ్చర్ల ఎంట్రన్స్ లో ఉంటది అన్నట్టు. ఓకే, మనమైతే ఇప్పుడు ఒక 20 మినిట్స్ డిన్నర్ బ్రేక్ ఉంటుంది. ఫుడ్ అయితే చూద్దాం. లోపల ఫుడ్ కూడా చూపిస్తాను, లోపల అంబియన్స్ కూడా ఏముందో చూద్దాము. ఈయన వచ్చేసి మా చిన్ని దగ్గర 15-20 ఇయర్స్ నుంచి ఇద్దరం కలిసి ఒక బ్యానర్లో అయితే పని చేసినాము. ఇప్పుడు ఈ హోటల్లో కలిసిండు, చాలా హ్యాపీగా ఉంది. 15 ఇయర్స్ పైన. ఎలైట్ రెస్టారెంట్ చూసారు కదా, అంబియన్స్ ఎలా ఉందో. ప్లస్ నేనైతే ఇప్పుడు పన్నీర్ అండ్ రోటీ అయితే తింటున్నా. ఇది వచ్చి చికెన్ ఫ్రై, పన్నీర్ మసాలా. ఓకే, జీరా రైస్ పప్పు కాంబినేషన్. రోటీలు తిన్నాము, 2 నాన్, బటర్ నాన్ అండ్ జీరా రైస్ పప్పు అయితే తీసుకొని తిన్నాము. చాలా బాగుంది అసలు ఎలైట్ రెస్టారెంట్. ఇప్పుడే హోటల్ ఎలైట్ రెస్టారెంట్లో అయితే డిన్నర్ చేస్తాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. వాష్రూమ్ బ్రేక్ ఎక్కడ ఇస్తాడా లేదా కంటిన్యూ పోతాడా అనేది చూద్దాము. డిన్నర్ బ్రేక్ దగ్గర మార్షల్ అయితే అన్ని సీట్లు వచ్చినాయా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నాడు. లోపల వెళ్ళి చెక్ చేసి ఓకే అంటే అప్పుడు మన క్యాప్టెన్ అయితే మూవ్ అవుతాడు అన్నట్టు. ఓకే, ఇదేంటంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ. జింగ్ బస్ అనేది చాలా కేర్ తీసుకుంటుంది రెస్పాన్సిబిలిటీలో. ఓకే, డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది, బయలుదేరుతున్నాం. హాఫ్ అన్ అవర్ అయింది స్టాప్ చేసి. డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది, జడ్చర్లో బయలుదేరుతున్నాం. 9:30 అవుతుంది. నెక్స్ట్ అన్న వాష్రూమ్ బ్రేక్ ఏమన్నా ఉందా? డైరెక్ట్ అయినా ఏం ఆపవిగా బెంగళూరు వరకు. మనమైతే జింగ్ బస్ ప్లస్ లో అయితే జర్నీ చేస్తున్నాం కదా. అన్న వచ్చేసి జింగ్ బస్ ప్లస్ లో మార్షల్ అన్నట్టు. మార్షల్ అంటే ఏం లేదు, టోటల్ ప్యాసింజర్ అండ్ బస్సు అండ్ ఇన్ఛార్జ్. ఇంట్లో ఎట్లా ఉంటది అంటే డ్రైవర్, క్లీనర్ గానీ ఏం సంబంధం ఉండదు, మొత్తం మార్షల్ తీసుకుంటాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2 years ఎక్స్పీరియన్స్. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంటే నీ రెస్పాన్సిబిలిటీ ఏంటన్నా ఈ బస్ లో? కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, వాష్రూమ్ కానీ, ఏమైనా వాటర్ బాటిల్స్, ఛార్జింగ్ పాయింట్స్ ఏమైనా వర్క్ అవ్వకపోయినా, ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము దాన్ని సాల్వ్ చేయడానికి బస్సులో ఉంటాం. మాకు కాల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడే ఉంటాం. ఇక్కడే వచ్చి మాకు చెప్పొచ్చు, నాకు కానీ డ్రైవర్కి కానీ. 24 hours మేము ఇక్కడ బస్సులోనే ఉంటాము. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మాకు కాల్ చేయొచ్చు, లేదంటే మాకు వచ్చి చెప్తే మేము దాన్ని రిసాల్వ్ చేస్తాం. డ్రాపింగ్ పాయింట్ అప్పుడు వచ్చి ఇన్ఫార్మ్ చేయడం, 15 మినిట్స్ ముందు ఇన్ఫార్మ్ చేస్తాం కన్ఫామ్గా. అంటే మీ కస్టమర్ సపోర్ట్ నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి? కాల్ చేస్తాం, వస్తూనే ఉంటాయి. డ్రైవర్ మీరే చూసుకుంటారా లేకపోతే అక్కడ డ్రైవర్ నిద్రపోయిన కాల్ చేస్తారు, కంపెనీ నుంచి కూడా కాల్ చేస్తారు. డ్రైవర్ నిద్రపోతున్నప్పుడు కానీ, లైక్ ఏమన్నా సైడ్ కాపుకొని ఫేస్ వాష్ చేసుకోవడం, టీ తాగడం, అలాగా నిద్ర రాకుండా మెలుగుని చూసుకోవడం అన్నీ మా రెస్పాన్సిబిలిటీ. సపోర్ట్గా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ తెలియపోయినా మేమే మొత్తం చెప్పేసి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మార్షల్ అనేది జింగ్ బస్ లో కంపల్సరీ. ప్రతి బస్ లో మాత్రం ఒక మార్షల్ అయితే ఉంటాడు. మార్షల్ వర్క్ వచ్చేసి ఏంటంటే పికప్ చేయడము, వాటర్ బాటిల్స్ కానీ, ఛార్జింగ్ పాయింట్ కానీ, లేదా ప్యాసింజర్ కి ఏదో అనీజీగా ఉన్నా కానీ ఏదున్నా కూడా ఇన్ఫార్మ్ చేస్తే మార్షల్ అనేది ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు అన్నట్టు. అది మార్షల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి మనకు డ్రాపింగ్ పాయింట్ చెప్పినప్పుడు అయితే నిద్రపోయినప్పుడు ఒక 10-15 మినిట్స్ బిఫోర్ అయితే లేపి, సార్ మీ బోర్డింగ్ పాయింట్ ఒక 10 మినిట్స్ లో వస్తుందని కూడా మార్షల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అన్నట్టు. ఓకే, అంతే కదా. రేటింగ్ విషయంలో కూడా వీళ్ళు రేటింగ్ కూడా అడుగుతుంటారు. ప్లస్ మా సర్వీస్ ఎలా ఉంది సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఎనీ టైం ప్యాసింజర్ కి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటారు. ప్లస్ ఏది ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళు సాల్వ్ చేస్తారు. చూసారు కదా, డ్రైవర్ అన్నప్పుడు ఒక యూనిఫామ్ అన్నది కంపల్సరీ రెస్పాన్సిబిలిటీగా మెయింటెనెన్స్ మన రామన్న మెయింటెనెన్స్ చేస్తున్నాడు. అది కూడా చూడండి, కాకి షర్టు, కాకి పాయింట్. అంటే ఒక క్యాప్టెన్ కానీ, ఒక పైలట్ కానీ, ఒక డ్రైవర్ కానీ ఏదైనా అనొచ్చు. ఎందుకంటే మనము డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఒక డ్రైవర్ గా ఒక రెస్పాన్సిబిలిటీ. అన్న అయితే ఫుల్ యూనిఫామ్ తోటి అయితే ఉన్నాడు. అన్న పేరు రామన్న. ఓకే, 16 ఇయర్స్ నుంచి అయితే బస్ తోలుతున్నాడంట. డ్రైవింగ్ కూడా చాలా నీట్ గా అండ్ ప్రొఫెషనల్ గా అయితే డ్రైవింగ్ ఉంది. డ్రైవింగ్ అయితే చాలా సూపర్. ఓకే అన్న, జింగ్ బస్ లో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? జింగ్ బస్ నుంచి అయితే 6 months నుంచి అయితే చేస్తుండు.
అయితే ఇది మన ఆపరేటర్స్ అయితే మెయింటెనెన్స్ చేస్తారు అన్నట్టు. వైట్ బస్ ఆపరేటర్ ఈ స్టాప్ ని అయితే మెయింటెనెన్స్ చేస్తారు. ఇంకొకటి అన్న ఎక్కడ తిరిగిందంటే ప్రొఫెషనల్ గా గోవా బెంగళూరు తిరిగింది అన్నట్టు. గోవా బెంగళూరు అంటే అది ఫుల్ ఘాట్ సెక్షన్ అండ్ హార్డ్ డ్రైవింగ్. అది ఆ రూట్ లో చేసి వచ్చిందంట. ఎందుకంటే నేను కూడా గోవా తిరిగిన కాబట్టి ఆ రూట్ ఎట్లుంటుంది నాకు తెలుసు. ఆ రూట్ లో చేసిన వాళ్ళు అంటే చాలా ప్రొఫెషనల్ ఉంటారు. ప్రస్తుతం అయితే మనం జడ్చర్ల దాటి భూత్పూర్ దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ భూత్పూర్ బోర్డింగ్ కూడా ఉంది. భూత్పూర్ బోర్డింగ్ వచ్చేసి 9:25. భూత్పూర్ ఊరు అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు జింగ్ బస్ యాప్ గురించి తెలుసు కదా. జింగ్ బస్ యాప్ లో మనము రూట్ పాస్ తీసుకున్నట్లయితే రూట్ పాస్ వచ్చేసి 29 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ రూట్ పాస్ తీసుకొని రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తే మాత్రం డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి మనకు. ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి రూట్ పాస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. రూట్ పాస్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే వీక్లీ ఎండింగ్స్ లో ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా మనకు రూట్ పాస్ ద్వారా డిస్కౌంట్ అయితే లభిస్తుంది అన్నట్టు. ఆ రూట్ పాస్ బెనిఫిట్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ డిస్కౌంట్స్ కూడా ప్రతి జర్నీలో డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. డిస్కౌంట్ విషయంలో రూట్ పాస్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ అయితే ఉంటుంది. డిస్కౌంట్ టికెట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డిస్కౌంట్ అయితే మనకు లభిస్తుంది. మీరు కూడా ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరు రూట్ లో జర్నీ చేసే వాళ్ళైతే ఈ రూట్ పాస్ అయితే కంపల్సరీ తీసుకోండి. డిస్కౌంట్స్ అనేది చాలా లభిస్తాయి. జింగ్ బస్ యాప్ లో బుక్ చేసుకున్నా కూడా మనకు డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. నేనైతే జింగ్ బస్ యాప్ లో టికెట్ అయితే బుక్ చేశాను. డిస్కౌంట్ అయితే చాలా బాగుంది. వీకెండ్స్ లో కూడా మనకు డిస్కౌంట్ చాలా బాగా లభిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ రూట్ పాస్ ఎట్లా తీసుకోవాలో చూద్దాం రండి. ఓకే, జింగ్ బస్ యాప్ లో మనము ఓపెన్ చేసాం కదా, ఈ విధంగా వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే రూట్ పాస్ ఆప్షన్ ఉంది చూడండి. దీంట్లో హైదరాబాద్ టు బెంగళూరు రూట్ సెర్చ్ చేయండి. బెంగళూరు టు హైదరాబాద్ ఎక్స్ప్లోర్ కొడదాం. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి. న్యూ యూజర్స్కి అయితే 29 రూపీస్కే ఉంది. అందుకే స్టార్టింగ్ ఫ్రమ్ 29 రూపీస్ అన్నట్టు. సో ఈ రూట్ పాస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చూడండి. మనకు సీటర్ వచ్చేసి 499కే దొరుకుతుంది. షేర్డ్ స్లీపర్ వచ్చేసి 699, సింగిల్ స్లీపర్ 899కే వస్తుంది. ఈ విధంగా రూట్ పాస్ తీసుకొని మీ ట్రావెల్ని ఎంజాయ్ చేయండి. సో ఈ రూట్ పాస్ వచ్చేసి 29 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు కనుక ఇప్పటి వరకు రూట్ పాస్ ట్రై చేయకపోతే ఇప్పుడే జింగ్ బస్ యాప్ వేసుకొని అలా రూట్ పాస్ అయితే ట్రై చేయండి. మనం ఆఫర్స్ అయితే చూసుకోవచ్చు. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ యాప్లో మనకు మెన్షన్ అవుతాయి. ఓకే, ఇట్లా లోపలికి అయితే వచ్చాను. కాసేపు రిలాక్స్ అవుదామని చాలాసేపు నుంచి బయట నిలబడి ఇప్పుడే లోపలికి వచ్చాను. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. స్పేసెస్ గా చూడండి ఎట్లా ఉందో. ఇంకొకటి ఏంటంటే అసలు కూడా దీంట్లోనే ఉన్నాయి. పిల్లోస్ కూడా దీనికి ఇన్బిల్డ్ పిల్లోస్ ఇచ్చిండు. అండ్ ఇట్లా స్పేసెస్ గా అయితే చాలా బాగుంది నాకైతే. ఓకే, మంచి కంఫర్ట్ అయితే ఉన్నాయి సీట్స్ అయితే. సో ఫ్రెండ్స్, కాసేపు అయితే రెస్ట్ తీసుకొని బయటకి అయితే వచ్చినాము. ఈ ఊరు పేరు ఏందో చూపిస్తాను, ఎక్కడున్నామో తెలియదు ఇంకా. ఈ రోడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్స్ లో ఉన్నది. మొత్తం కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్స్ లో అయితే ఉన్నది. 6 లైన్ అనుకుంటా. ఇది వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే వయా హైదరాబాద్ టచింగ్ NH44 అన్నట్టు. అందుకే మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఊరు పేరు అయితే చూపిస్తా. నెక్స్ట్ బెంగళూరు ఎన్ని కిలోమీటర్లు ఉందనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు కర్నూలు వచ్చేసి 66 కిలోమీటర్లు ఉందన్నాడు. ప్రస్తుతం అయితే పెబ్బేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. పెబ్బేరు బైపాస్ అన్నట్టు. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పెబ్బేరు ఊర్లోకి వెళ్తుంది. చూస్తారు కదా ఆరో మార్క్ చూడండి సైన్ బోర్డ్ లో. మనకు పెబ్బేరు 2 కిలోమీటర్స్ ఉంది. అండ్ కర్నూలు వచ్చేసి 56, అనంతపూర్ 203, బెంగళూరు వచ్చేసి 410 కిలోమీటర్స్ అయితే ఉంది మనకు. నెక్స్ట్ వచ్చేసి బీచ్పల్లి వస్తుంది. మనకు కృష్ణా నది అండ్ ప్లస్ తుంగభద్ర నది అయితే ఉంటది అన్నట్టు. ముందు కృష్ణా నది, తర్వాత తుంగభద్ర. కొంచెము ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంది మనకు. నెక్స్ట్ వచ్చేసి బీచ్పల్లి చూద్దాం. నెక్స్ట్ కర్నూలు 66 కిలోమీటర్లు ఉంది. ఇంకో గంట పావులు అయితే కర్నూలు అయితే చేరిపోతాం. నెక్స్ట్ వచ్చేసి సైన్ బోర్డ్ లో కూడా చూసి తెలుసుకుందాం ఎన్ని కిలోమీటర్లు ఉందనేది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకు 10:40 అయితే అవుతుంది. నెక్స్ట్ 11:30, 11:15 అండ్ కర్నూలు బోర్డింగ్ అయితే ఉన్నది. కర్నూలు రీచ్ అయిన టైం కూడా చూపెడతాను మీకు. బీచ్పల్లి కృష్ణా నది ఇదే మనకు కృష్ణా నది అన్నట్టు. ఓకే, ప్రస్తుతం కృష్ణా నది మీద ఉన్నాం. కనబడట్లే కానీ ఈ హైవేలో మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చే లోపు 3 నదులు అనేది మనం క్రాస్ చేస్తాం అన్నట్టు. అండ్ కృష్ణా నది, తుంగభద్ర, పెన్నా నది 3 నదులు అయితే క్రాస్ చేస్తాం మనం. ఈ హైవేలో స్పెషాలిటీ అనేది ఇదే అన్నమాట మనకు. ఎందుకంటే 3 నదులు క్రాస్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. చూడండి, ప్రస్తుతం ఎర్రవల్లి చౌరస్తా దగ్గర అయితే ఉన్నాము. ఎర్రవల్లి చౌరస్తా నుంచి మనం ఇక్కడ రైట్ తీసుకున్నాం అనుకో గద్వాల్ అయితే వెళ్తాము. ఓకే, ఈ నుంచి కర్నూలు వచ్చేసి ఇంకో 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన వెహికల్ స్పీడ్ చూడండి 80. జింగ్ బస్
ప్లస్ మొత్తం అన్ని 80 లాకే ఉంటాయి. ఈ 80 దాటి అనేది వెళ్ళదు మనకు, ఎందుకంటే స్పీడ్ టెస్ట్ కూడా చేస్తున్నాం. 80 లోపు ఉంటుంది అన్నట్టు మనకు. అలంపూర్ ఇక్కడ లెఫ్ట్ 15 కిలోమీటర్స్ ఉంది, రాయచూర్ రైట్ సైడ్ 93 కిలోమీటర్స్, అండ్ కర్నూలు వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంది అన్నట్టు మనకు. నెక్స్ట్ వచ్చేసి ఒక టోల్ గేట్ వస్తుంది, టోల్ గేట్ దాటంగానే మనకు కర్నూలు అయితే రీచ్ అయిపోయినాం. నియర్ బై ఉన్నట్టే ఇంకొక 10 minutes లో కర్నూలు అయితే రీచ్ అవుతాం అన్నట్టు. మన జర్నీలో కర్నూలు టోల్ గేట్ నియర్ బై 1 km. జస్ట్ టోల్ గేట్ దాటినప్పుడే మనకు కర్నూలు సిటీ అయితే ఎంటర్ అవుతుంది, చూపిస్తాను. ఈ హైవేలో వచ్చేసి మనకు థర్డ్ టోల్ గేట్. ఓకే, ఫస్ట్ షాద్ నగర్, తర్వాత కొత్తకోట, ఇది నెక్స్ట్ వచ్చేసి కర్నూలు దగ్గర 3వ టోల్ గేట్. ఇప్పుడు తర్వాత ఇంకా కూడా ఉంటాయి, కర్నూలు సిటీ కూడా చూద్దాం. ఓకే, ఇదే మన కర్నూలు టోల్ గేట్ వచ్చేసి పూలూరు టోల్ ప్లాజా, కర్నూలు యువతలో ఉంటది. చూసారు కదా 11:30 PM కర్నూలు అయితే ఎంటర్ అయిపోయినాం. 11:25 అండ్ 11:30 బోర్డింగ్ టైం అవుతుంది మనది. ఓకే, మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి బళ్ళారి చౌరస్తా. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం కర్నూలు దాటి దిగిపోతాము, అండ్ కింది నుంచి వెళ్తాం అన్నట్టు, ఎందుకంటే ప్రతి బోర్డింగ్ పాయింట్ బళ్ళారి చౌరస్తాలో ఉంటుంది. మనం ఇక్కడ ఈ చౌరస్తా నుంచి రైట్ కి వెళ్తే మాత్రం ఆదోని, బళ్ళారి అండ్ అలా వెళ్ళిపోతాము. లెఫ్ట్ వెళ్తే కర్నూలు సిటీ. ఇక్కడ ముంగట బస్ ఆగింది కదా, అక్కడనే బోర్డింగ్ పాయింట్ అన్నట్టు. మనకు బోర్డింగ్ కూడా ఉంది కర్నూలు. చూసారు కదా ఇదే బళ్ళారి చౌరస్తా. ఓకే, ఇటు వెళ్తే బళ్ళారి, ఆదోని ఇలా అయితే వెళ్ళిపోతాం. మనం ఇలా హైదరాబాద్ నుంచి ఇలా వచ్చినాం. ఇదేమో కర్నూలు సిటీ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోతుంది. మనం కర్నూలు దాటి వెల్దుర్తి దగ్గర అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి డ్రైవర్ అయితే చేంజ్ అవుతున్నాడు. రామోన్న దిగి ఇంకోటి రాఘవ అన్న ఎక్కుతున్నాడు. ఆయన కూడా చూపిద్దాము, ఎందుకంటే టీ తాగి ఫ్రెష్ గా వీళ్ళైతే డ్రైవింగ్ ఎక్కుతారు. ఓకే, మనం కూడా అట్లా ఇది అవుదాం. ప్రస్తుతం మనం కాసేపల్లి టోల్ ప్లాజా ఉన్నాం. ఇది నంద్యాల బైపాస్ అనుకుంటా. అనంతపూర్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం. నెక్స్ట్ అనంతపూర్ అయితే చూపిస్తా. లోపలికైతే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకొని వచ్చిన. ఆల్మోస్ట్ లేచి చూసాక అనంతపూర్ దగ్గర అయితే ఉన్నాం. అనంతపూర్ ఇంకా 10 kilometers అవుతుంది. అనంతపూర్ లో మనకు జస్ట్ పెనుగొండ కియా షోరూమ్ అండ్ అనంతపూర్ డ్రాపింగ్ కూడా ఉంది. బోర్డింగ్ పాయింట్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కియా షోరూమ్ పెనుగొండ, కర్ణాటక ఆంధ్ర బార్డర్ కూడా చూద్దాం మనము. నా కెప్టెన్ వచ్చేసి రాఘవేందర్. ఓకే, మన సెకండ్ కెప్టెన్ వచ్చేసి రాఘవేందర్. రామోన్న అయితే పడుకుండు. మెజెస్టిక్ వరకు అయితే ఓకే, ఆయన అయితే ఇప్పుడే ఫ్రెష్ గా ఎక్కిండు. బెంగళూరు మెజెస్టిక్ వరకు అయితే రాఘవేందర్ తోలుతాడు. ప్రస్తుతం టైం వచ్చేసి 2 AM అయితే అవుతుంది. ప్రస్తుతం మనము అనంతపూర్ దగ్గరలో ఉన్నాము. అనంతపూర్ వచ్చేసి 2:15 ఏమో బోర్డింగ్ టైం ఉంది. తిరుపతి లెఫ్ట్ సైడ్ ఉంది, అనంతపూర్ స్టేట్, బెంగళూరు స్టేట్. మన జింక్ బస్ ప్లస్ కి అయితే సెకండ్ కెప్టెన్ వచ్చేసి రాఘవేందర్ ఫ్రమ్ బెంగళూరు. ఈయన వచ్చేసి సీనియారిటీ 6 years అంట. ఈ జింక్ బస్ ప్లస్ లో అయితే మనకు స్టాఫ్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. 2 కెప్టెన్లు ప్లస్ ఒక హెల్పర్ ప్లస్ ఇంకో మార్షల్ కూడా ఉంటారు, కాబట్టి మనకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ జర్నీలో నేను ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది కాలేదు, ఎందుకంటే స్టాఫ్ మొత్తం ఫుల్ కోఆపరేటివ్ అండ్ ఫ్రెండ్లీ స్టాఫ్ గా ఉన్నారు, కాబట్టి చాలా బాగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. ప్రతిదీ మనం ఏది అడిగినా కూడా రెస్పాన్సిబిలిటీగా మనకైతే సమాధానం అయితే చెప్తున్నారు. ఓకే, మనం ప్రస్తుతం అనంతపురం బైపాస్ లో అయితే ఉన్నాము. సర్కిల్ మెయిన్ సెంటర్ అదే అనుకుంటా, ఇదే కదా నెక్స్ట్ సెంటర్ మెయిన్, అదే మెయిన్ సెంటర్. అనంతపూర్ మెయిన్ సెంటర్ అయితే ఇదే. ఇక్కడనే అన్ని బస్సెస్ స్టాప్ అయితే అవుతాయి. ఇక్కడ బోర్డింగ్ అండ్ పికప్ కూడా ఇక్కడనే ఉంటుంది. మనకు టైం అయితే 2:10 అవుతుంది. అనంతపూర్ సెంటర్ కి అయితే వచ్చేసినాం. మనకు తెలిసేసి హెబ్బల్ కు 6 o'clock లోపల అయితే దిగుతాం అనుకుంటున్నా. మన టైం అప్రాక్సిమేట్లీ చూద్దాం, ఎగ్జాక్ట్ టైమింగ్ కూడా చూపెడతాను మీకు. సో ఫ్రెండ్స్, అనంతపూర్ సెంటర్ దాటి నెక్స్ట్ ఫ్లైఓవర్ మీద అవుతున్నాం మనము. ఇదంతా వచ్చేసి అనంతపూర్ సిటీ అన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కనబడేది. నెక్స్ట్ వచ్చేసి మన కియా షోరూమ్ అయితే వస్తుంది. కియా షోరూమ్ లైటింగ్ అయితే నైట్ వండర్ఫుల్ గా కనబడుతుంది. అది ఎక్కడైతే చూద్దాం, మనకు చాలా బాగుంటది కియా షోరూమ్. ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో మనము డే కియా షోరూమ్ అంతా వీడియో అయితే పెట్టాము. నైట్ విజువల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను మీకు. ఓకే, చాలా బాగుంటుంది, వీడియో చూడండి. నెక్స్ట్ బోర్డు అయితే కనబడుతుంది. చిక్బల్పూర్ 181, బెంగళూరు వచ్చేసి 208 kilometers అయితే కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ అనంతపూర్ నుంచి చిక్బల్పూర్ 183 అండ్ బెంగళూరు 208. సో ఫ్రెండ్స్, మారూర్ టోల్ ప్లాజాకి అయితే వచ్చేసినాం. ఇది మారూర్ టోల్ ప్లాజా. అనంతపూర్ దాటంగానే ఫస్ట్ టోల్ ప్లాజా అన్నట్టు. మారూర్ టోల్ ప్లాజా కూడా క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ వచ్చేసి పెనుగొండ. పెనుగొండ జస్ట్ మనకు ఒక 45-50 లోపు అయితే ఉన్నది. కియా ప్లాంట్ కూడా పెనుగొండ యువతలు ఉంటుంది, చూద్దాం. వచ్చేసి కియా
ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్. ఓకే, ఈ నుంచే కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే స్టార్ట్ అవుతుంది, చూపిస్తాను. మనం నియర్ బై వచ్చేసినాము. ఈ ప్లాంట్ వచ్చేసి మనకు అనంతపూర్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది, నియర్ బై పెనుగొండ. పెనుగొండ కూడా ఈ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు. కియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మనం వెయిట్ చేసింది ఏంటంటే ఆ ప్లాంట్ లైటింగ్ అనేది చూద్దామని వెయిట్ చేశాను. నైట్ వ్యూ అనేది ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, అదే కియా ప్లాంట్ అన్నట్టు. మనకు లెఫ్ట్ సైడ్ కియా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఇదే. చాలా పెద్ద ప్లాంట్ అన్నట్టు మనకు పెనుగొండ దగ్గర. చూసారు కదా నైట్ టైం లైటింగ్ ఏ విధంగా ఉందో. మనకు డేలో కూడా మొన్న చూపించాను. డే వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ టైం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఈ నుంచి దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ మనకు హైవే ఫేసింగ్ ఈ ప్లాంట్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కియా సింబల్ కూడా కనబడుతుంది మనకాడ. నైట్ వ్యూ అనేది చాలా బాగుంటది, లైటింగ్ అండ్ ఇది ఇక మొత్తం అదే అన్నట్టు అక్కడ వరకు. ఇది కియా చెప్పాను కదా, అనంతపూర్ నుంచి 50 కిలోమీటర్స్ పెనుగొండకు దగ్గర ఉంటుంది. మనకు అనంతపూర్ పెనుగొండకు పెద్ద ప్లాంట్ అన్నట్టు. ఇంకా లోపలికి ఇది అంతా హైవేనే, లోపలికి ఇంకా ఎంత ఉంటుందో తెలియదు మనకు, చూడలే కాబట్టి. హైవే ఫేసింగ్ అయితే ఇది. సో ఫ్రెండ్స్ టైం అయితే చూసారు కదా, ఎగ్జాక్ట్లీ 3:10 అవుతుంది. పెనుగొండ దగ్గర అవుతున్నాం మనము. పెనుగొండ ఇక్కడ కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఓకే, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది. ఫ్లైఓవర్ కడతాక అయితే మనకు ఇక్కడ డైవర్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏపీ కర్ణాటక బార్డర్ కూడా చూద్దాం. పెనుగొండకి అయితే వచ్చేసినాం మనము. పెనుగొండ బైపాస్ అన్నట్టు వెళ్ళేది మనము. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే పెనుగొండ ఊర్లోకి వెళ్ళిపోతాము. మనం ఎగ్జాక్ట్లీ బైపాస్ లో ఉన్నాం. టైం అయితే వచ్చేసి 3:15 అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు మన ఏపీ చెక్ పోస్ట్ అయితే పెనుగొండలోనే ఉండేది. చెక్ పోస్టులు తీసేసారు కాబట్టి ఓన్లీ కర్ణాటక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అది పెనుగొండ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు లేపాక్షి, ధర్మవరం అండ్ పుట్టపర్తి వెళ్ళే రోడ్డు కూడా వస్తుంది. పుట్టపర్తి రెడ్ సైడ్ వచ్చేది కూడా ఆ రూట్ మనకు కనబడుతుంది అన్నట్టు, అది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు బాగేపల్లి వస్తుంది. బాగేపల్లి 20 కిలోమీటర్స్ అవుతుంది. బెంగళూరు వచ్చేసి 108 కిలోమీటర్స్. సో బెంగళూరు స్టేట్ ఉంది. హిందూపురం రైట్ సైడ్ 28 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ సైడ్ హిందూపురం అయితే చూపిస్తున్నది 28 కిలోమీటర్స్. రోడ్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లేపాక్షి అండ్ పుట్టపర్తి వెళ్ళే రోడ్ అయితే వస్తుంది, అది చూపిస్తాను. విజయవాడ 460 కిలోమీటర్స్, బాగేపల్లి 20 కిలోమీటర్స్, బెంగళూరు అయితే 108 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకు. చూసారు కదా ఆరో మార్క్ విజయవాడ సింబల్ అయితే చూపిస్తున్నది. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇది బెంగళూరు టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నట్టు. ఇంకా ఓపెన్ అయితే కాలేదు అది. గ్రీన్ ఫీల్డ్ హైవే 460 కిలోమీటర్స్ బోర్డ్ అయితే మెన్షన్ అయితే చేసిరు. నెక్స్ట్ వచ్చేసి మనకు బాగేపల్లి వస్తుంది. బాగేపల్లి 20 కిలోమీటర్స్ అవుతుంది. బెంగళూరు వచ్చేసి 108 కిలోమీటర్స్. A few moments later. సో ఫ్రెండ్స్ మనమైతే రెస్ట్ తీసుకున్నాము. మార్షల్ వచ్చేసి 5 o'clock అయితే లేపిండు. డ్రాపింగ్ పాయింట్ వచ్చింది, మీరు రెడీ కండి అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఒక 5 to 10 మినిట్స్లో మనం డ్రాప్ అయితే అయిపోతాము. డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి హెబ్బాల్. 10 మినిట్స్లో మీ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసింది అని చెప్పిండు. ఓకే, నెక్స్ట్ హెబ్బాల్ అయితే దిగుతున్నాం మనం. దిగంగానే మళ్ళీ చూపిస్తాను. బెంగళూరు సిటీ స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్రాఫిక్ అయితే చూడండి. బెంగళూరు సిటీ ఎంటర్ అయిపోయినాం కదా, ట్రాఫిక్ అనేది కొంచెం ఉంటుంది. వచ్చేసి వెళ్ళాక సో ఫ్రెండ్స్ మనం రాత్రి డిన్నర్ బ్రేక్ వరకు అయితే 1/2 hour డిలే ఉండే. బెంగళూరు వచ్చేసరికి 1/2 hour బిఫోర్ అయిపోయింది. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ వల్ల ఒక 1/2 hour డిలే ఉండే. ఇప్పుడైతే 1/2 hour బిఫోర్ అయితే వచ్చేసాం. ఆన్ ది వేలో కవర్ అయితే అయిపోయింది అన్నట్టు టైము. నెక్స్ట్ వచ్చేసి ఎల్లంకాయ. ఓకే, మనకు బెంగళూరు సిటీలో కూడా మల్టిపుల్ బోర్డింగ్ పాయింట్స్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మడిమాల అండ్ టిన్ ఫ్యాక్టరీ ప్లస్ ఇట్లా వెళ్ళి మన మెజెస్టిక్స్ కి అయితే వస్తుంది అన్నట్టు. మళ్ళీ మెజెస్టిక్ నుంచి స్టార్ట్ అయ్యి మాధవర టిన్ ఫ్యాక్టరీ నుంచి ఇట్లా వస్తుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు మెజెస్టిక్ బస్ స్టాండ్ అన్నట్టు. ఓకే, మెజెస్టిక్ బస్ స్టాండ్ 7 o'clock అయితే చేరుతుంది. ఓకే, మల్టిపుల్ బోర్డింగ్ పాయింట్స్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ తో మన జింక్ బస్ అయితే అవైలబుల్ గా ఉంది. మీలో ఎవరైనా కానీ ప్రిఫర్ చేయొచ్చు. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 6 to 7 లోపు దిగాలనుకునే వాళ్ళు జింక్ బస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ బెంగళూరు సిటీ అయితే ఎంటర్ అయినాం కదా. మనం మల్టిపుల్ ఫ్లైఓవర్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ కూడా చూడండి, చాలా క్లియర్ గా ఉంది. ఇంకా కొంతసేపు అయితే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది.
ఓకే, మనకు ఈ బస్ వచ్చేసి ఎర్లీ అవర్స్ కాబట్టి ఎర్లీ అవర్స్ అయితే దిగిపోతున్నాం. ఇలా మొత్తం హైదరాబాద్ టు బెంగళూరు అయితే మొత్తం 6 సర్వీసెస్ ఉన్నాయి. మనకు ఏ టైం కన్వర్టబుల్ ఉంటుందో ఆ టైం కన్వర్ట్ లో మనం అయితే బుక్ చేసుకొని జింగ్ బస్ లో అయితే ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే టోటలీ 6 సర్వీస్ అయితే మనకు హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. రూట్ పాస్ చెప్పాను కదా, రూట్ పాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, రూట్ పాస్ ఒకటి మనకు మల్టిపుల్ ట్రావెల్ చేస్తాం చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ ఆన్ బోర్డ్ వాష్రూమ్ తోటి అయితే మనకు జింగ్ బస్ ప్లస్ వాళ్ళు అయితే ఫస్ట్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. మీకు ఆన్ బోర్డ్ వాష్రూమ్ తోటి జింగ్ బస్ లో యూజ్ చేసుకోవచ్చు. సర్వీస్ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కూడా మనం ఇక్కడ దిగిపోతున్నాము. ఎర్లీ అవర్స్ బస్సు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ దిగిపోతున్నాం. ఓకే, మనం దిగే పాయింట్ అయితే వచ్చేసింది ఎస్టీ మాల్ హెబ్బాల్. ఎగ్జాక్ట్లీ 5:15 హెబ్బాల్ కి అయితే వచ్చేసింది. 20 minutes బిఫోరే ఉందన్నట్టు. మీలో ఎవరైనా కానీ ఎర్లీ అవర్ ఆఫీస్ అవర్స్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ బస్ ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది సర్వీస్. అండ్ ఆన్ బోర్డ్ వాష్రూమ్ తోటి మనకు ఫెసిలిటీస్ ఉన్నది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెజెస్టిక్ అలా అయితే 7 o'clock దిగిపోతారు. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. మీలో కానీ ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ జింగ్ బస్. మేమైతే ఇద్దరం జర్నీ చేసినాం. చాలా కన్వీనియంట్ అనిపించింది. జర్నీ మాత్రం చాలా సూపర్ గా ఉంది జింగ్ బస్ ప్లేస్ లో. ఎందుకంటే టైం టు టైం మెయింటెనెన్స్, 24/7 మార్షల్ సపోర్ట్ అండ్ వాష్రూమ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే డ్రాప్ చేసేసింది. జర్నీ కూడా చాలా కంఫర్ట్ అనిపించింది. మీరు కనుక రెగ్యులర్ గా హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ చేసే వాళ్ళు అయితే కనుక తప్పకుండా రూట్ పాస్ అయితే తీసుకోండి. ప్లస్ జింగ్ బస్ ను కూడా సజెషన్ చేస్తాను, చాలా బాగుంటది. రూట్ పాస్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రాత్రి చెప్పినట్టు రూట్ పాస్ తీసుకున్నట్టయితే ఎనీ టైం డిస్కౌంట్ అండ్ వీకెండ్స్ లో కూడా ఫుల్ డిస్కౌంట్ తోటి మనం జర్నీ చేయొచ్చు. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా జింగ్ బస్ లో జర్నీ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. కేఎం ట్రావెల్ లాగ్స్.